ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రం నుంచి వందలాదిగా వేలాదిగా తరలి వచ్చినటువంటి అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్తో ఆసుపత్రిలో యశోద హాస్పిటల్లో నేను ఇక్కడ ఉన్న ఈ సందర్భంలో వైద్య బృందం సీరియస్గా నన్ను హెచ్చరించింది ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, దాంతో సమస్య ఇంకా పెరిగి చాలా అవస్థలు వస్తాయి, మీరు నెలల తరబడి బయటకు పోలేరనే మాట చెప్తున్నారు. దాన్ని గమనించి దయచేసి మీ అభిమానానికి నేను 1000 చేతులు ఇచ్చి మీకు దండం పెడతా ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు బాధపడకుండా మేము ఈ స్వస్థలాలకు మంచిగా క్షేమంగా వెనుదిరిగి పోవాలి. రేపటి నుంచి కూడా నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవరు కూడా తరలి రావద్దని, అది అందరికి కూడా మంచిది కాదని చెప్పి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కింద ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. హాస్పిటల్లో మనం కాకుండా వేరే వందలాది మంది పేషెంట్లు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ క్షేమం కూడా మనకు అంతే ముఖ్యం. కాబట్టి మీరు అన్యదా భావించకుండా క్రమశిక్షణతో దయచేసి మీరందరూ తిరిగి మీ ఇళ్ళకి క్షేమంగా చేరండి. నేను మంచిగా అయిన తర్వాత తప్పకుండా రోజు 10 మధ్య ఉండేవాడినే కాబట్టి మళ్ళీ కలుసుకుందాం మనం, దానికి ఇబ్బంది లేదు. దానికి ఇప్పుడు కింద కేటీఆర్ కానీ మన అక్బరుద్దీన్ ఓవైసీ మన మిత్రపక్ష నాయకులు కానీ ఉన్నారు, వాళ్ళందరూ మీకు చెప్తారు. దయచేసి నా కోరికను మన్నించి ఎటువంటి హాస్పిటల్ దగ్గర ఇతర పేషెంట్లకు కానీ నాకు కానీ లేదా ప్రజలకు కానీ ట్రాఫిక్ కానీ ఇబ్బందులు కలగకుండా మీరు వెంటనే తరలి వెళ్ళిపోవాలి, మీ ఇళ్ళకి క్షేమంగా చేరుకోవాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. నా మాటను మన్నించి గౌరవించి ఏమాత్రం ఇబ్బంది లేకుండా గొడవ లేకుండా మీరందరూ తిరిగి మీ స్వస్థలాలకు క్షేమంగా చేరుకోవాలనేది నా విజ్ఞప్తి. నా విజ్ఞప్తిని తప్పకుండా మీరు మన్నిస్తారని భావిస్తూ ఉన్నా. ధన్యవాదాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది. నిన్న ఎర్రవల్లిలోని ఆయన ఫామ్ హౌస్లో ఆయన రాత్రి కాలు జారి పడినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆయనకు తొంటి ఎముక విరిగినట్లుగా డాక్టర్లు చెప్తున్నారు. ఆయన్ని హుటాహుటిన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి చికిత్స కొనసాగుతుంది. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కూడా యశోద ఆసుపత్రిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి వైద్యులు ఇప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలియజేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అయితే నిర్వహించాలని చెప్తున్నారు. ఇంకా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఏవి కూడా డీటెయిల్డ్గా డాక్టర్లు అయితే తెలియజేయలేదు. మరికొంతసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఆయన తొంటి ఎముక విరిగిందని మాత్రమే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. మరికొన్ని టెస్టులు చేసిన తర్వాత పూర్తి వివరాలు మీడియాకు అందిస్తామని వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయపడ్డారు. దీంతో వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే గురువారం అర్ధరాత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్లో జారి పడిపోయినట్లు సమాచారం. దీంతో మాజీ సీఎం కేసీఆర్కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం కేసీఆర్ తన ఫామ్ హౌస్లోని అర్ధరాత్రి బాత్రూంలో జారి పడిపోయినట్లు సమాచారం. బాత్రూంకు వెళుతుండగా కేసీఆర్ పంచె కాలుకు తగిలి కిందకు పడిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్ ఎడమ కాలు తుంటి ఎముక విరిగిపోయినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిని సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి అర్ధరాత్రి తరలించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గాయపడ్డారు. దీంతో వెంటనే సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే గురువారం అర్ధరాత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్లో జారి పడిపోయినట్లు సమాచారం. దీంతో మాజీ సీఎం కేసీఆర్కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం కేసీఆర్ తన ఫామ్ హౌస్లోని అర్ధరాత్రి బాత్రూంలో జారి పడిపోయినట్లు సమాచారం. బాత్రూంకు వెళుతుండగా కేసీఆర్ పంచె కాలుకు తగిలి కిందకు పడిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్ ఎడమ కాలు తుంటి ఎముక విరిగిపోయినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిని సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి అర్ధరాత్రి తరలించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చేసిన
తెలుసుకొని చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది, కారణ జన్మే నీది, రణజన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం. నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం రాజకీయ వైషమ్యం చూడని పవిత్రతే నీ సిద్ధాంతం. అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది, కారణ జన్మే నీది, రణజన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుక ఉండాలా. ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుక ఉండాలా. మాట తప్పని గుణమొకటేనా కులమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు. కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై. నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. రణజన్మే నీది, రణజన్మే నీది, కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. వెన్నుపోటుతో గద్దెనెక్కిన సీఎం నువ్వు కావయ్యా. గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా. గుండెనో దాచి గెలిచిన